రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 16న ప్రధాని మోదీ కర్నూలు శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఇక శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని ప్రధాని దర్శించుకోనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఇక మోదీ పర్యటన సందర్భంగా శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరిశీలించారు. ప్రధాని పర్యటించే ప్రదేశాలైన హెలిప్యాడ్, రోడ్డు మార్గం, భ్రమరాంబ గెస్ట్ హౌస్, శివాజీ స్ఫూర్తి కేంద్రం, ఇక సేఫ్ హౌస్ మొదలగు ప్రాంతాల్లో డీజీపీ భద్రతను నిశితంగా అబ్జర్వ్ చేశారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఈ నెల 16న ప్రధాని మోదీ కర్నూలు శ్రీశైలంలో పర్యటించనున్నారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని ప్రధాని దర్శించుకోనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునేందుకు కర్నూలు జిల్లా ప్రతినిధి సుంకన్న ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, చెప్పండి, ప్రధాని మోదీ టూర్ డీటెయిల్స్ ఏంటి? అధికారులు మొత్తం ప్రధాన పర్యటన ఏర్పాటు గురించి అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే రేపు ఉదయం 11 గంటలకి శ్రీశైలం శ్రీనిపెంట చేరుకుంటారు ప్రధానమంత్రి. అక్కడ నుంచి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకొని అక్కడే స్టేట్ గెస్ట్ హౌస్ లో భ్రమరాంబ మల్లికార్జున గెస్ట్ హౌస్ లో కొంచెం కాసేపు విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి నేరుగా కర్నూలుకు ప్రయాణం అవుతాడు. కర్నూలు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆయనకి స్వాగతం పలికేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే భక్తులకి ఈ రోజు నుంచే ఆంక్షలు విధించారు. కొండపైకి ఎలాంటి రేపు ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో భక్తులకి పలు సూచనలు చేశారు. అయితే అధికారులు రేపు ఫారెస్ట్ పైన వెహికల్ గానీ ఎలాంటి అనుమతులు లేవు. ప్రధానమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో మొత్తం ఫారెస్ట్ కాబట్టి ఫారెస్ట్ లో మొత్తం అనువను చెక్ చేస్తున్నారు. సెంట్రల్ ఫోర్సు అలాగే రాష్ట్ర గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ప్రతి క్షుణ్ణంగా పరిశీలించి వెహికల్ ని శ్రీశైలంకి తరలిస్తున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకోకుండా ముందస్తు చర్యలుగా నంద్యాల కలెక్టర్, కర్నూలు కలెక్టర్, ఎస్పీ, డీజీపీ అందరి సమక్షంలో ఈ రోజు సమావేశం నిర్వహించారు. అయితే మల్లికార్జున స్వామి దర్శించుకొని రేపు మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు ఓరకాలు ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఓరకాలు ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ ప్రత్యేక ద్వారా భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ ప్రజలు ఉద్దేశించి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన కర్నూలు జిల్లాకి అంటే నంద్యాల జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాకి రానున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నమెంట్ కూడా అంటే మన రాష్ట్రానికి ఏమేమి కావాలనే నివేదికలు కూడా నరేంద్ర మోడీకి సమర్పించే ఆలోచనలు ఉన్నాయి. అయితే ఈ నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో చాలా వెనుకబడిన జిల్లా కాబట్టి చాలా మొత్తం అంటే కర్నూలు జిల్లాకి ఎలాంటి ప్యాకేజీలు ప్రకటిస్తారని చెప్పి జిల్లా ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రధాని పర్యటన ముగించుకొని 4 గంటల బహిరంగ సభ ముగించుకొని తిరిగి ఆయన ఢిల్లీకి తిరిగి ప్రయాణమవుతున్నారు. రాధిక, సుంకన్న, ఇప్పుడు ప్రధాని మోదీ కర్నూలు శ్రీశైలం పర్యటించాల్సిన దాని వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటారు? అంటే ఆయన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అంటే సన్నిధి అంటే దర్శనం చేసుకున్న తర్వాత కర్నూలు బహిరంగ సభలో దేశంలోనే జిఎస్టీ తగ్గించడం వల్ల కొన్ని వస్తువులపైన జిఎస్టీ తగ్గించడం వల్ల కొన్ని వస్తువులపైన నిత్యావసర వస్తువులు అయితేనేమి, కొన్ని కార్లు అయితేనేమి తగ్గించడం వల్ల వినియోగదారులకి చాలా సేవ అవుతున్న ఉద్దేశంతో ఆ విషయం పైనే ప్రధానంగా దానిపైన ఫోకస్ అంటే బహిరంగ సభలో జిఎస్టీ వల్ల లాభాలు ఆ లాభాలు ఎలా వచ్చినాయి, ప్రజలకు ఎలా వస్తున్నాయి అనే దానిపైన ప్రధానమంత్రి
దానిపైన ఈ రేపు జరగబోయే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తున్నారు రాధిక. రైట్ సుంకన్న.